దీంట్లో ఇంకా రెగ్యులర్గా టాటాలో వచ్చే ఇష్యూస్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో అలా క్యారీ వచ్చింది. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. దీంట్లో ఇంకా బోనస్ అన్నట్టు ఇవన్నీ బోనస్కి ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను నా పాత కార్లో కొన్ని ఇబ్బందులు పడి కొత్త కార్ తీసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నా. ఇంత డబ్బులు పెట్టి ఇది కొన్నందుకు నాకు బోనస్గా వచ్చింది ఏంటంటే హెడ్ ఏక్, ప్రశాంతం లేదు. కార్తో పాటు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ లైట్స్ వస్తాయి అన్నట్టు. అవునవును, దీనిపైన లైట్స్ వస్తాయి. నాకు ఫస్ట్ డేనే ఈ లైట్ రాలేదు. ఈ షాక్ అబ్జర్, ఈ వీల్ ఉంది కదా, షాక్ అబ్జర్ లో ఒక 3-4 మెంబర్స్ ఎక్కించుకుని వెళ్తుంటామా, చిన్న గుంత వచ్చిన టక్ మని సౌండ్ రావడం. హెడ్ లైట్ ఏమైందంటే రావట్లేదు. రాకపోతే నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళు ఏదో పోయింది సార్ అని చెప్పేసి పంపించారు. నా ముందు వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ పోయాను, మళ్ళీ ఏదో చేంజ్ చేశారు, మళ్ళీ పోయింది. 4 times అలా పోయిన తర్వాత నేను సీరియస్ అవ్వాల్సి వచ్చింది. టెంపరేచర్ ఉండి మంచిగా వస్తే ఓకే, బట్ నా దరిద్రం కొద్దీ 22 degrees సెంటిగ్రేడ్ పెడితే మన ఫేస్కి ఎలా తగులుతుందంటే 34-35 degrees సెంటిగ్రేడ్ తగులుతుంది. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 1, 2, 3, 4 ఇట్లా ఉంటాయి కదా వింగ్స్, దాంట్లో 1, 3, 4 ఓకే, సెకండ్ నుంచే వేడిగాలు వస్తుంది. వీడియో ప్రాబ్లమ్స్ ఎండ్ అనేది ఇక్కడతో అవ్వలేదు, అసలైన ప్రాబ్లమ్స్ ఇక్కడతోటే స్టార్ట్ అయినాయి. వీడియో ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కానీ వీడియో స్టార్టింగ్లోనే మీరు ఒక సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్ది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఓనర్షిప్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీ యొక్క కారు ఓనర్షిప్ రివ్యూస్ కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నాను. చాలా ఈజీ. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా కర్వ్ ఇది. సో ఈ కాంపాక్ట్ సెగ్మెంట్లో డిజైన్స్ ఎస్యూవీస్ చూసి చాలా బోర్ కొట్టేశాయి. టాటా వాళ్ళు ఫస్ట్ టైం మనకు కూపే సెగ్మెంట్గా అయితే ఇంట్రొడ్యూస్ అని చేశారు డిజైన్ మాత్రము. కాకపోతే వెహికల్ ఉండేదే టాటా నుంచి కాబట్టి ఇష్యూస్ అనేవి ఉంటాయి రెగ్యులర్గా. బట్ అవి ఏంటి అనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు గోపికృష్ణ. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయ్, ఐకియాలో జాబ్ చేస్తాను. ఓకే. ఇది ఎప్పుడు పర్చేస్ అండి? ఇది లాస్ట్ నవంబర్లో తీసుకున్నాను. అంటే 24 నవంబర్లో 25కి తీసుకున్నాను. 10 months అవ్వొస్తుంది. ఆల్మోస్ట్ 1 year నవంబర్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఈ గ్యాప్లో? 7500 kilometers తిరిగాను. సెకండ్ సర్వీసింగ్ అయిపోయింది. ఓకే. ఎక్కువ లాంగ్ వెళ్తూ ఉంటారా మీరు? లోకల్ అయినా? లాంగ్ అంటే ఎక్కువ ఏం వెళ్ళానండి. ఇది వరంగల్ వరకు, ఇటు సూర్యాపేట ఇట్లా అంతే. పెట్రోల్ తీసుకున్నారు? పెట్రోల్. ఓకే. మళ్ళీ అందులో మాన్యువల్? మాన్యువల్. ఐ లైక్ ఓన్లీ మాన్యువల్. అదే బాగుంటుంది కూడా. వేరియంట్ వచ్చేసి మీరు అన్నది క్రియేటివ్ ఎస్. ఎంత పడింది ఇది ఆన్ రోడ్ అయితే? నాకు మొత్తం 15 చేంజ్ పడింది. 1560 దాకా పడింది. 16 వరకు. సో ఫస్ట్లీ ఈ కాంపాక్ట్ సెగ్మెంట్ ఎస్యూవీస్లో మీరు చూస్ చేసుకున్నారు, కూపే బాగుంది. ఆ టైంలో సిట్రాన్ వల్ల బసాల్ట్ కూడా సేమ్ టైంలో బసాల్ట్ ఉంది. చూసాను, సిట్రాన్ బసాల్ట్ చూసాను, టాటా కర్వ్ చూసాను. సో కర్వ్కి రావడానికి స్టోరీ ఏంటి? మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ ఒకటి, సర్వీస్ వైజ్గా కూడా చూసాను. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వేరేది. సిట్రాన్ నాకు తెలుసు, సిట్రాన్లో C3 ఎయిర్ ఇవన్నీ చూసాను. ఈ కూపే మోడల్ అనేది మనం BMW బెంజ్లో చూస్తుంటాము. దీంట్లో రావడం చాలా హ్యాపీ అనిపించింది, అలా అని తీసుకున్నాను. సిట్రాన్లో మనకున్న బడ్జెట్లో దీంట్లో ఇచ్చినటువంటి ఫీచర్స్ ఇవ్వలేదు. సో అదొకటి, అందుకోసం వెళ్ళలేకపోయాను. ఇంకొకటి కొత్త బ్రాండ్ కదా, బేసిక్గా సర్వీస్ అంటూ సిట్రాన్ అనేది ఫస్ట్ మన టాటా అన్నిటికంటే ముందు అది. కాకపోతే మన ఇండియాలో అవేర్నెస్ లేక అది ఇక్కడ ఎక్కువ ప్లస్. సో టాటా తీసుకున్నాను. ఓకే. ఈ సెగ్మెంట్ అంటే ఫస్ట్ చాలా మంది బ్లైండ్ గా క్రీటాకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ టెన్షన్స్ లేకుండా ఉంటుంది వెహికల్ అని. సో కర్వ్ తీసుకున్నారు, మరి ఏమైనా టెన్షన్స్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి? నేను ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని లుకింగ్, కర్వ్ డిజైన్. దీనిలో చూడడానికి బిల్ట్ క్వాలిటీ కానీ ఇవన్నీ తీసుకున్నాను. బట్ వేరే క్రేటా ఏమని అన్నారు, అది కూడా బాగుంటుంది, బట్ అది యూనిక్ గా ఉండదు. అన్ని ర్యాండమ్ గా ఉన్నట్టుగా అది కూడా ఒక క్రేటా ఉంటుంది. బట్ నాకు ఇక్కడ నుంచి చూస్తే ఏదైనా కూడా ఇలాంటి బండి ఇంతవరకు లేదన్న ఉద్దేశం తీసుకున్నాను. అదే తప్పు చేశాను. ఓకే. సో పెట్రోల్ ఇంజన్ కదా, సో ఇందులో 2 రకాలు ఉన్నాయి అన్నారు మళ్ళీ. సో ఒకటి నెక్సాన్ లో వచ్చే సేమ్ పెట్రోల్ ఇంజన్ ఇందులో తీసుకున్నారు, ప్రైవేట్రాన్ది. మీరు అదే చూస్ చేసుకున్నారా ఇందులో? అంటే ఇప్పుడు దీంట్లో బేసిక్గా నేను ఇంప్రెస్ అయిన తీసుకుంది మాత్రం దీని డిజైన్ కోసం. ఇంజన్స్ ఆల్మోస్ట్ అన్ని సేమ్. దీని డైమెన్షన్స్ ఇది ఒకటి చేంజ్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ అంతా సేమ్. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే నెక్సాన్ ఇంజన్ ఇందులో పెట్టేశారు కదా, సో దీని వెయిట్ కొంచెం పెరిగింది నెక్సాన్ కంటే కూడా, కొంచెం సైజ్ లో కూడా. ఆబ్వియస్లీ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ కొంచెం డిలే ఉంది. అంటే నేను బేసిక్గా ఈకో యూజ్ చేస్తాను, సిటీ యూజ్ చేస్తాను. ఇంకా స్పోర్ట్స్ అంటే అది మనం రఫ్గా వెళ్ళాలనుకుంటే సిటీలో వెళ్ళవచ్చు. స్పోర్ట్స్లో నాకైతే ఓకే. నాకు ఇంతకుముందు వేరే చిన్న కార్ ఉండే మహేంద్ర, అది దాంతో కంపేర్ చేస్తే ఇది అప్గ్రేడే కదా, నాకు ఓకే బాగుంది. దీనిలో ఇంకొక పెట్రోల్ ఇంజన్ కూడా ఆ టైంలో రిఫైన్డ్ లాంచ్ చేశాడు. ఒక 7 bhp పవర్ ఎక్కువ ఉండి హైప్రానిక్ అనే ఒక పెట్రోల్ తో కర్వ్ లో వచ్చింది. ఒక 1 lakh ఎక్స్ట్రా కావచ్చు, బట్ అంత నాకు దీనిలో తెలీదు, యూజ్ లేదు, నేను చేయలేదు. నాకు ఇంకా దీంట్లో ఉన్న డీజిల్ ఉంది,
ఎలక్ట్రిక్ వచ్చింది, పెట్రోల్ వచ్చింది. నా బడ్జెట్కి నేను అనుకున్న దానికి ఇది ఓకే అనిపించి ఇలా తీసుకున్నాను. యాక్చువల్గా నేను ప్యూర్ని బుక్ చేశాను. కంపేర్ చేస్తే దీంట్లో ఫ్యూచర్స్ కానీ అన్ని స్క్రీన్ అయితేంది, అలా వీల్స్ అయితేంది, ఇవన్నీ కొంచెం ఎక్కువ వచ్చినాయి. సో అందుకోసం దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దీనికి షిఫ్ట్ అయ్యాను. నెక్సాన్లో ఇదే ఇంజన్లో ఇష్యూస్ అలా వచ్చే 3 cylinders కాబట్టి వైబ్రేషన్ అని అంటారు. మీకు అదేమన్నా ఫీల్ అవుతారా? దీంట్లో ఇంకా రెగ్యులర్గా టాటాలో వచ్చే ఇష్యూస్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో అలా క్యారీ వచ్చింది. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. దీంట్లో ఇంకా బోనస్ అన్నట్టు ఇవన్నీ బోనస్కి ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను నా పాత కార్లో కొన్ని ఇబ్బందులు పడి కొత్త కార్ తీసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నా. ఇంత డబ్బులు పెట్టి ఇది కొన్నందుకు నాకు బోనస్గా వచ్చింది ఏంటంటే హెడేక్, ప్రశాంతం లేదు. కార్తో పాటు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మొత్తం ప్రాబ్లమ్స్. ఏమేమి వచ్చాయి ఒకసారి షేర్ చేసుకో. ఒకటి ఫస్ట్ డే మీరు ఇక్కడ చూస్తే మనము ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లైట్స్ వస్తాయి అన్నట్టు. అవునవును, దీనిపైన లైట్స్ వస్తాయి. నాకు ఫస్ట్ డేనే ఈ లైట్ రాలేదు. సో డెలివరీ రోజే రాకపోతే సర్లే వీళ్ళు చేస్తారన్న ఉద్దేశం అనుకున్నాను. నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, తీయించారు. ఇది ఇక్కడికి అయిపోయిన తర్వాత ఈ షాక్ అబ్జర్, ఈ వీల్ ఉంది కదా, షాక్ అబ్జర్లో ఒక 3-4 మెంబర్స్ని ఎక్కించుకొని వెళ్తుంటామా, చిన్న గొంతు వచ్చిన టక్ మని సౌండ్ రావడం. అది నేను దాని గురించి చాలా వరీ అయ్యాను. ఎందుకంటే నా పాత కార్లో అలాగే వస్తూ ఉండేది. నేను సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఆ ప్యానల్ మొత్తం ఇరిగిపోయింది సార్, 35,000 రూపీస్ ఖర్చు అవుతుంది అంటే, ఎలా పాత కారే కదా దాన్ని తీసేసి దీనికి అప్గ్రేడ్ అయ్యాను. అది రెండో ప్రాబ్లం, దానివల్ల నేను భయపడ్డాను. మూడోది ఏంటంటే ఏసీ. దానికంటే ముందు హెడ్లైట్. హెడ్లైట్ ఇదో అదో. సో ఒక హెడ్లైట్ ఏమైందంటే రావట్లేదు. రాకపోతే నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళు ఏదో పోయింది సార్ అని చెప్పేసి పంపించారు. నా ముందు వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ పోయాను, మళ్ళీ ఏదో చేంజ్ చేశారు, మళ్ళీ పోయింది. 4 times అలా పోయిన తర్వాత నేను సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఒక పాయింట్ ఉంటుంది, 1 to 10 పాయింట్స్ ఉంటే అన్నీ చెక్ చేయండి, ఒకటేసారి చేంజ్ చేయండి. నన్ను ఇట్లా తిప్పితే కరెక్ట్ కాదన్నందుకు వారు ఏం చేశారో చేంజ్ చేస్తే ఇప్పుడు హెడ్లైట్ ఓకే బాగానే ఉంది. అప్పటి నుంచి మొదలైంది ఏసీ ప్రాబ్లం. ఎప్పుడన్నా మనము బయట ఎండలో వెళ్ళాలని ఎక్కడ వెళ్ళాలంటే ఏసీ యూజ్ చేస్తాం. ఏసీ వేసుకుంటే తక్కువ టెంపరేచర్ ఉండి మంచిగా వస్తే ఓకే. బట్ నా దరిద్రం కొద్దీ 22 degrees సెంటిగ్రేడ్ పెడితే మన ఫేస్కి ఎలా తగులుతుందంటే 34-35 degrees సెంటిగ్రేడ్ తగ్గుతుంది. ఇంజన్ హీట్ లాగా వస్తుంది. ఇంజన్ హీట్ లాగా వస్తుంది. దాంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 1, 2, 3, 4 ఇట్లా ఉంటాయి కదా వింగ్స్. దాంట్లో 1, 3, 4 ఓకే, సెకండ్ నుంచే వేడిగాలి వస్తుంది. సో నేను అదేమో సెట్టింగ్ ప్రాబ్లమా అంటే, స్మార్ట్ కార్ అంటారు కదా, చేంజ్ చేయాలని చూసాను. మా దగ్గరికి వెళ్ళినా కూడా ఏం లేదు. అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఒక 5-6 times తిరిగి పెద్ద వాళ్ళతో మాట్లాడి గొడవలు పడ్డ తర్వాత HVAC యూనిట్ అనేది చేంజ్ చేశారు. మొత్తం ఏసీ అది చేంజ్ చేశారు. అప్పటి నుంచి సేమ్ ప్రాబ్లం. అది ఏమైంది, లెగ్ మోడ్లో యూ డోంట్ బిలీవ్, నా దగ్గర వీడియో కూడా ఉంది, 43 degrees సెంటిగ్రేడ్ వస్తుంది టెంపరేచర్. దానికి డబల్ వస్తుంది. ఇప్పుడు సమ్మర్ లో కూడా మన హైదరాబాద్ తెలంగాణలో దాటలేదు, 44 degrees సెంటిగ్రేడ్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళని అడిగితే మళ్ళీ ఏదో పార్ట్ చేంజ్ చేసినా అన్నారు. మళ్ళీ పోయాను, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ వచ్చారు వాళ్ళు. నేను లేని టైంలో వచ్చారు. అంటే నేను ఆఫీస్ నుండి కాల్ చేస్తే పంపించారు. పంపించిన తర్వాత ఏమంటారు, ప్రాబ్లం అసలు లేదు అన్నారు. లేదు అంటే నేను అవాకైనారే ఉంది కదా ప్రాబ్లం అని. నెక్స్ట్ డే నేను మళ్ళీ కూర్చొని వాళ్ళని పిలిపించి చూపిస్తే టెక్నీషియన్ వాళ్ళ మేనేజర్ వాళ్ళు వచ్చారు. చూపిస్తే ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, నాకు ఆ హాట్ ఎయిర్ వస్తుంది పక్కకు పెడితే 21 degrees సెంటిగ్రేడ్లో ఈ ఏదైతే సెకండ్ వింగ్ ఉందో దాంట్లో ఎయిర్ ఫ్లోనే లేదు. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళు రావడం చెక్ చేయడం అన్నీ ఉన్నాయి. సో బోనస్లో ఇవన్నీ నాకు వచ్చినాయి మన టాటా నుండి. టాటాలో అదే అంటారు, మనకు వచ్చే కార్ లక్కీ ఆర్ అన్లక్కీ ఉంటుందేమో అని అంటారు. నేను భయపడ్డాను ఇంతకుముందు అందరు. అంటే మనం ఒక చిన్న మొబైల్ 10-25 వేలని ఎన్నో చూస్తూ ఉంటాం. ఎలాంటిది 15-10 లక్షల కార్ పెట్టుకునేటప్పుడు నేను ఒక 1-2 months నిద్రపోలేదు. బట్ నా నిద్ర 2 months నిద్రపోలే అని హ్యాపీగా అప్పుడు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడు తెచ్చుకున్న దగ్గర నుంచి నిద్ర లేదు నాకు. ఒక దరిద్రాన్ని తెచ్చుకున్నా నేను, మాటలు చెప్పాలంటే. ఇప్పటికే సాల్వ్ అవ్వాలి ఏసీ? లేదు. ఈ రోజే నేను ట్విట్టర్లో మన టాటా మోటార్స్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. 2 days కష్టపడి వెతికి చేస్తే వారు ఇంతకుముందే కాల్ చేశారు. చేసి ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కున్నారు. సార్ వీఆర్ రేజింగ్ కంప్లైంట్, గెట్ బ్యాక్ అవుతాం మేము 72 hours అని చెప్పారు. నో యూస్. శ్రీ వెంకటేశ్వర ఉంటుంది, వెంకటరమణ వెంకటేశ్వర. మన పనామా దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. జీకే హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే. ఇది ఏం చెప్పబోతే వీరు కొత్త పాయింట్ ఏం పట్టుకున్నారంటే, ఇది ప్రాబ్లం అనేది దీని ప్రాబ్లం అన్నారు. ఇది టాటా కర్వ్ మెకానిజం. ఎట్లా అంటే, నాకు అనవసరం, మనీ ఉంది, పెట్రోల్ కొట్టిస్తా, డ్రైవింగ్ వచ్చి నడుపుతాను, ఏసీ నేను సెట్ చేస్తాను, ఆటోమేటిక్ కాదు కదా, రావాలి కదా. సో నేను పైన 22 పెడితే నా ఇష్టం, అలాగే రావాలి. బట్ వీరు చెప్తుంది ఏంటి అంటే, సార్ మీరు ఏదైతే పెడుతున్నారో ఏసీ సెట్టింగ్ అనేది అది పై లెవెల్ వరకే,
కింది లెవెల్లో ఆటోమేటిక్గా మీకు హాట్ ఎయిర్ వస్తుంది. ఎందుకు అని అడిగితే, సార్ మీరు ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తే మీకు ఫేస్కి కంఫర్టబుల్ ఉంటుంది, బట్ కాళ్ళ దగ్గర అంత చలిగా వస్తుంది అంటే ఫ్రీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే మీకు అన్కంఫర్ట్ ఉంటుంది కదా, దానివల్ల కింద ఎయిర్ అనేది కొద్దిగా హాట్గా వస్తుందని వాళ్ళు చెప్పారు. ఏమంటే ఒక క్వశ్చన్ అడిగాను వాళ్ళని, హాట్ ఎయిర్ వస్తే బాగానే ఉంటుంది, ఓకే పైన నేను 22 పెడితే మనకి 5-6 వస్తే ఓకే, బట్ కింద అది ఎట్లా పాయింట్ 40-43 రావడం అది పాయింటే కాదు అంటే లేదు సార్ మెకానిజం అంటే వేరే కార్లో కూడా వస్తుంది. అండ్ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్ వచ్చారు, చెక్ చేశారు, ఏంటి డివైస్ పట్టుకొని ఒక 2-3 మారుతూ అర్ధగంట గంట ఇట్లా డ్రైవ్ చేసి వాళ్ళు ప్రూఫ్తోని నా దగ్గర తీసుకున్నారు ప్రాబ్లం ఉందని చెప్పేసి. వాళ్ళకి ఇలాగే కన్వర్జేషన్లో ఒక అతను చెప్పాడు, సార్ మేము వేరే దాంట్లో కూడా చూసాము, దాంట్లో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే దాంట్లో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది, మరి టెంపరేచర్ ఎంత వస్తుందంటే మేము చెక్ చేయలేదు. మీరు ఎలా చెక్ చేశారంటే మేము ఫీల్ అయ్యాం సార్, చేయి పెట్టాము కాలు పెట్టాము ఫీల్ అయ్యాము. మరి నేను ఫీల్ అవుతున్నాను కదా, మరి నా దగ్గరికి ఎందుకు డివైస్లు పెడుతున్నారు మీరు? అలా ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో జనరల్గా టాటా నెక్సాన్లో కూడా ఇదే ఇంజన్ ఇదే ఏసీ కాబట్టి చల్లగా ఏసీ ప్రాబ్లం లేదంటారు టాటాలో. నేను ఇంతవరకు ఓనర్షిప్ రివ్యూలో టాటా ఏసీ లేదంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంది డిఫాల్ట్. అండ్ షాకర్ చేంజ్ చేశారా మీకు? అది ఈ షాక్ అబ్జర్వర్ వాళ్ళు చేంజ్ చేసిన అన్నారు. ఇక అంత ముందు కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్, మా మావయ్య గారు ఎక్స్పైర్ ఉంటే ఆ టైంలో తిరగాల్సి వచ్చింది నేను, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఉన్నదే, ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, నేను తిరగడం తక్కువే బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరే చూడండి 1 ఇయర్ గ్యాప్లో 7,000 తిరిగాను అన్నసరి. సర్వీస్ సెంటర్కి వెళ్ళడం తప్పితే అంత హ్యాపీ లేదు నేను. హెడేకే ఉంది మొత్తం, చాలా బాగా టార్చర్ ఉంది, హెడేక్ కూడా తక్కువే. తప్పు చేశాను జీవితంలో, బ్లెండర్ మిస్టేక్ చేసావేంట్రా జీకే అంటే ఇక ఇదే మన బ్రాండ్ అని తీసుకోవడమే. ఓకే మీరు కూడా ఇలాగే ఏ ఇష్యూస్ ఉన్నా కార్కి సంబంధించి ఛానల్ని షేర్ చేసుకోండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ వస్తుంది, హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా నేనే వస్తాను ఇలాగే. సరే ఇంకా టాటా వెహికల్స్లో ఇంకొకటి మైలేజ్, పెట్రోల్ ఇంజన్ సిటీ ఏమి ఇస్తుందండి మీకు హైవే? నాకు సార్ నేను ఫస్ట్ నుంచి ఒక టాటా ఎంప్లాయీ, ఇంతకుముందు ఎక్స్ ఎంప్లాయీని టాటా డొకోమో ఉన్నప్పటి నుంచి. అట్లానే నేను తీసుకున్న మొబైల్ అయితేంది, కొన్ని నా ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రిక్ కానీ అన్ని క్రోమాలో కానీ తనిష్కి జ్యువెలరీ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. అలా అని చెప్పేసి టాటాకి ఒక పెద్ద ఫ్యాన్ని, మన ఇండియన్ బ్రాండ్ మనం ఉండాలని. బట్ నాకు ఈ చిన్న ప్రాబ్లమ్స్ పక్కకు పెడితే మా దాంట్లో మా ఫ్రెండ్స్లో కూడా 700 ఉంది కారు, థార్లు ఇవి ఉన్నాయి కదా, నా కారుకి ఒక యూనిక్ లుక్ ఉంది, పడి చచ్చిపోతారు ఇప్పటికి మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా తీసుకెళ్తారు కారు, నేను వెళ్తాను కదా, చాలా బాగుంటుంది. బండి విషయంలో మైలేజ్ విషయంలో కానీ నేను హైవేలో వెళ్తుంటే 90-80 అలా మెయింటైన్ చేస్తాం కదా, వరంగల్ హైవేలో ఎక్కువ స్పీడ్ కూడా పోనీరు, లిమిట్ ఉంటుంది. ఈజీగా నాకు ఎలా కాదన్నా 17-18 ఇలా వస్తుంది, 18 విత్ ఫుల్ ప్యాక్. మా పేరెంట్స్తో అందరితో వెళ్తా ఉంటే ఫుల్ ఏసీలో వస్తాం. సిటీలో నీకు 13 అలా వస్తుంది పెట్రోల్, ఏసీతో కూడా. అది ఓకే. ఇంకోటి గేర్స్లో ఈ టాటా వెహికల్స్ ఎక్కువగా రివర్స్ గేర్ స్టక్ అవుతూ ఉంటుంది. ఎస్ అదొకటి ఉంది. రివర్స్ గేర్ మీకు ఏదో క్లచ్ ప్లేట్ ఖరాబ్ అయితే కరెక్ట్ రాదు కదా, అలాగే వస్తుంది. మీరు ఒకసారి వేయాలి, చిన్న రిలీజ్ చేస్తే సౌండ్ వస్తుంది, మళ్ళీ తొక్కి మళ్ళీ న్యూట్రల్కి వెళ్ళి మళ్ళీ వేయాలి, అదొకటి ఉంది, ప్రాబ్లం ఉంది దీంట్లో. బ్రేక్స్ అయితే మీకు సాటిస్ఫైడ్ అయినా? ప్రాబ్లం ఏం లేదండి బ్రేక్లో కానీ. అందరంటే కొంతమంది ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్లోగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. నాకు అలాంటి బాధ ఏం లేదు. నాకు నా స్పీడ్కి నాకు ఈ టర్బో ఇంజన్ ఏదైతుందో అది నాకు సాటిస్ఫై ఉంది. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకోటి మనకు డిజైన్ వైజ్ గా కూడా మాట్లాడితే ఈ డిజైన్ మీకు ఎక్కువగా నచ్చింది అన్నారు, కూపే. ఈ బడ్జెట్ లో మనకు ఈ సెగ్మెంట్ లో రావడం ఫస్ట్ టైం. సో కాకపోతే లోపలికి వెళ్ళడం రావడం వెనకాల ప్యాసింజర్ హెడ్ అనేది తగులుతూ ఉంటుంది అంటారా? అంటే 6+ ఉన్న వాళ్ళకి తగులుతుంది అంటారు. దీంట్లో అయితే నాకు అలా ఏం లేదు, నాకు బాగానే ఉంది. మా తమ్ముడు కూడా 6 చేంజ్ ఉంటారు, వాడు కూడా బాగానే ఉంది. కొంచెం 6'4", 6'5" ప్రభాస్ అన్న లాంటి వాళ్ళంటే ఎక్కలేరు, కానీ మనకైతే బాగానే ఉంది కూర్చోడానికి కానీ ఎక్కడానికి దిగడానికి. నా హైట్ ఇంత ఉంది కదా, దీనిపైన ఇదే కంఫర్ట్ గా సన్ రూఫ్ ఉన్నాక కూడా హెడ్ రూఫ్ సరిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. 6+ అంటే ఏమో ఇబ్బంది అంటవచ్చు, కానీ బాగానే. మీ హైట్ ఎంత వస్తుందండి? నేను 5.6 అలా ఉన్నాను. ఓకే. ముందే మన ఫ్యామిలీలో అందరూ ఈ హైట్ ఉంది చూసుకొని పర్చేస్ చేయాలి. 6 feet above ఉంటే కష్టం. కానీ 6 above కూడా అంత ప్రాబ్లం ఏం లేదండి, బాగానే ఉన్నారు. మా దాంట్లో ఉంటారు. ఎక్కడం దిగడం రూఫ్ కొంచెం స్లోప్ గా ఉంది కదా, ఇలా తగులుతుంది అని అంటారు హెడ్. అలా ఏం లేదు, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఇచ్చారు. సో పర్లేదు, మన ఇండియన్ రోడ్స్ కి అన్నిటికీ సూట్ అయిపోతుంది, అసలు వెళ్ళిపోవచ్చు. బాడీ రోల్ ఉంటుంది వెనకాల కూర్చొని, బాడీ రోల్ ఇక అవన్నీ ఉంటాయి. మనం బట్టి పోయే స్పీడ్ని బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది. నాకు తెలిసి అవన్నీ చెప్తూ ఉన్నారు అట్లా నెగిటివ్ కామెంట్స్, కానీ నాకు అలా ఏం అనిపించలేదు. అండ్ ఓవర్ స్పీడ్లో కానీ ఇప్పుడు 100 స్పీడ్ వెళ్తే కూడా టాటాలో కూడా బాడీ రోలింగ్ ఉంటుంది, తిరిగి పడిపోతుంది అట్లా అంటున్నారు. బట్ నేను అట్లా కూడా ట్రై చేస్తాను, అంతవరకు ఏమి ఇబ్బంది ఏం లేదు. బండి విషయం కానీ డైమెన్షన్స్ కానీ బాగుంది.
టాప్ స్పీడ్ మీరు క్రూజ్ చేసిన ఎంతవరకు? నేనా వచ్చిన కొత్తలో వెళ్ళాను, మన ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్ళాను, 130 వరకు వెళ్ళాను. స్టెబిలిటీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది 130లో విత్ మై ఫ్యామిలీ. అది కూడా నేను గుర్తుంటుందని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టుకున్నాను, నా హోల్ ఫ్యామిలీతో 130 వెళ్ళాను నేను. ఇంకొకటి మన బూట్ స్పేస్ అనేది 500 లీటర్స్ వరకు ఇస్తారు. 500 లీటర్స్ సరిపోతుంది. బట్ నిజంగా ప్రాక్టికల్గా ఉంటుందా? అంటే మన ఎస్యూవీస్ అన్ని బాక్స్ డిజైన్ ఉంటాయి, ఇది స్లోపింగ్ రూఫ్ వల్ల సూట్ కేసు పైన వరకు రావు అంటారు. అలాంటి ఏం లేదు కదా, బాగానే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి చేసుకొని వస్తాం కాబట్టి మీరు అంటున్న ప్రాబ్లం ఇది కిందికి వేసిన తర్వాత మిర్రర్కి తగులుతుండొచ్చు అని అంటున్నారు, కానీ అలా ఏం లేదు. మంచిగానే బూట్ స్పేస్ కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ వాళ్ళు ఎటన్నా వెళ్ళాలంటే మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఒక బ్యాచులర్ వాళ్ళైతే దీంట్లో సామాన్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు కూడా, ఆ ఇబ్బంది ఏం లేదు. అండ్ మీకు మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, దీంట్లో బెడ్ సెట్ చేస్తే హ్యాపీగా పడుకుంటున్నారు. ఫ్లాట్ ఫ్లోర్ అది ఫోల్డ్ అవుతాయి సీట్స్ అన్ని కూడా. అంటే దీంట్లో మొత్తం చేయాలి. ఇంకా ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఈ మా 2 పిల్లలు ఇట్లా బ్యాగ్ పెడితే ఇలా పడుకుంటారు. ఒక్కసారి క్లోజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఈ డిజైన్ లో ఇంకొక ఫాల్ట్ అనుకోవచ్చా, IRVM అంటే లోపల ఉండే మిర్రర్ ఈ కూపే వల్ల కనిపించదు. దగ్గర ఉంటేనే కనిపిస్తుంది, దూరం నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు. దానికి ఇక మనం సిటీలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను అలవాటు చేస్తుంది ఏంటంటే ఈ కెమెరా ఆన్ చేసుకుంటా రన్నింగ్ లో, వెనక వాళ్ళు వచ్చారన్న కనపడడానికి. ఇది ఒక్కటి మైనస్. అంటే పెద్ద కార్లలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకా ముగ్గురు కూర్చుంటే అసలు ఏమీ కనిపించదు. అసలు ఇంక నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కార్ లో మనం రేర్ వ్యూ మిర్రర్ లో చూద్దాము ఏదైనా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ డిజైన్ లోనే. అట్లా ఇంత ఇంకా క్యాబిన్ లో NVH లెవెల్స్ ఎలా ఉంటాయి దీంట్లో? అంటే ఎట్లా అంటే ఇంజన్ సౌండ్ గా రావడం, బయటిది మన పిన్ నాయిస్, హై స్పీడ్స్ లో అలా ఏమైనా వస్తుంటుందా? ఏం లేదండి, అంటే సైలెంట్ గా ఉంటుంది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంది ఏంటంటే, నాకు ఇంత ముందు మహేంద్రాలో డీజిల్ కార్ ఉండేది, పాత కార్. సో ఆబ్వియస్లీ దాని వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ ఎక్కువనే ఉంటుంది. ఇది ఎక్కిన తర్వాత ANC యాక్టివేటెడ్ అలా ఉంటుంది. నాకు దీంట్లో అలాంటి సౌండ్స్ రావడం, వైబ్రేషన్స్ అలాంటిది ఏం లేదు. అన్ని ఓనర్షిప్ రివ్యూలో ఇది కామన్ క్వశ్చన్ అడుగుతుంటాను, ఎట్లా స్క్రీన్ ఏమన్నా హ్యాంగ్ అవ్వడం, లాగ్ అవ్వడం, డిస్కనెక్ట్ అవ్వడం మధ్యలో? లేదు, అలాంటిది ఏం లేదు, బాగానే ఉంటుంది. ఇప్పటికి ఏమి హ్యాంగ్ అవ్వడం దీంట్లో మీరు వాళ్ళు మీకు ఏం చెప్పారో తెలియదు, కానీ దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో సెంటర్ లో పెడితే మొత్తం రావాలి, ఈక్వలైజ్ గా రావాలి. అట్లా రాదు దీంట్లో. దీంట్లో ఎక్కడ ఉంది వెతుకుదాం, మనము వెనక్కి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈక్వలైజర్ లో మనం వెనక్కి పెట్టుకోవాలి. ఒక పాయింట్ వెనక్కి పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్ వస్తుంది. దీంట్లో ఎక్కడ ఉంటుంది కరెక్ట్? ఇది నాకు 1 పాయింట్ సెంటర్ లో ఇక్కడ పెట్టినాం అనుకో, ఈ సౌండ్ అంతా ముందు వస్తుంది. మీరు కొంచెం ఇట్లా 2 పాయింట్లు 1 పాయింట్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ గా వస్తుంది మనకి సౌండ్ కరెక్ట్ గా వస్తుంది, వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి. అండ్ దాని గురించి కూడా నేను వాళ్ళని అడిగితే పోయిన ప్రతిసారి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామన్నారు, అట్లా చేయడం ఒకటే రోజు పనిచేస్తుంది. ఇంకా వాళ్ళు టాటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి సొల్యూషన్ ఇవ్వకుండా సాకులు వెతుక్కుంటున్నారు. సార్ అది మీ ఫోన్లో ఇట్లా కనెక్ట్ అవ్వదు సార్, ఐఫోన్లో అలా కనెక్ట్ అవ్వదు సార్, ఈ దీంట్లో ఇట్లా అని ఆ సాకులు వెతుక్కుంటున్నారు వీళ్ళు. ఇంకొకటి స్క్రీన్ అయితే చాలా అప్గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అంతా అయితే అన్ని హ్యాంగ్ అవడం, లాగ్ అవడం ఉన్నాయి కాబట్టి మీరు ఏం అవ్వట్లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇంకోటి బోనెట్ విజిబిలిటీ అనేది క్లియర్ గా ఉంటుందా? ఇది ఏమంటారు, బ్లైండ్ డ్రైవింగ్ అంటారండి. బ్లైండ్ డ్రైవింగ్. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, ఒక టర్న్ తీసుకునేటప్పుడు ఇటు కానీ అటువైపు కానీ ఈ పిల్లర్ తోని ఒక బైక్ మొత్తం హైడ్ అయిపోద్ది. సో అది కనిపించదు. ఇంకా అది ఇంత పెద్ద కార్ తీసుకున్నప్పుడు అది మనం దాన్ని ప్రాబ్లం అనకూడదు, మనం మేనేజ్ చేసుకోవాల్సింది. ఇలా అలా తిరుగుతా గానీ ఒక ఈ పార్ట్ నుంచి మీరు చూస్తే టర్న్ తీసుకునేటప్పుడు ఒక బండి మీద వచ్చే వాళ్ళు కూడా కొంచెం కనిపించదు, అది బాడీ మొత్తం అలాగే, సో కనిపించదు దీంట్లో. కానీ అదే ప్రాబ్లం అనేది అనుకున్నాను, ఎందుకంటే ఇంత బిల్ట్ క్వాలిటీ ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాడు ఇంత లావులో ఈ పిల్లర్ అనేది ఇంత పెద్ద పెట్టడంలో తప్పు లేదు, బిల్ట్ క్వాలిటీ కోసం. కప్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి, అది ఈ కప్ హోల్డర్స్ లేవు, కీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. నీ దగ్గర ఒక మొబైల్ ఉందనుకో, ఒకటే మొబైల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ మొబైల్ తీసి మీరు ఆడ పెట్టారనుకోండి, దీంట్లో ఏమన్నా పెట్టుకుంటే ఇది బ్లాక్, తీయడానికి లేదు. అండ్ అతను ఏం ఆలోచించి ఇచ్చారో కానీ దీంట్లో ఇచ్చారు కప్ హోల్డర్స్. దీంట్లో కప్ హోల్డర్ ఎలా ఉంటుంది, మనము ఎలా తీస్తాము ఎలా పెడతాము, ఇక్కడ ఇదొకటి. అండ్ ఇక్కడే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు, ఇంకా లేదు, ఇంకా ప్లేస్ అసలు దేనికి లేదు. నువ్వు ఫోన్ పెట్టడానికి లేదు, ఈవెన్ కీ పెట్టడానికి కూడా లేదు ప్లేస్. ఇంకా ఇది కూడా
ఈ చార్జర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో యాక్సెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, యాక్సెస్ రాదు అది కరెక్ట్ గా. ఓకే, ఇంకోటి రాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ ఏమన్నా విన్నారా మీరు ఇప్పటివరకు కార్లో? సార్ చెప్పాలంటే నాకు ఈ బండి నుంచి వచ్చిన ప్రాబ్లమ్సే ఉన్నాయి, సౌండ్సే ఉన్నాయి, ఇంకా దానికి మించి అవి అయితే ఏమి ఇంతవరకు వినలేదు, సౌండ్లు రావడం అలాంటిది ఏం లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఈ వీటిపైనే నాకు సరిపోతుంది. నేను వాడమే తక్కువ, మీకు ఇప్పుడు 1 year అవుతుంది తీసుకొని 7,000 తిరిగా నేను తక్కువ వాడతాను, దట్ నేను ఒక్కనే వాడతాను, మా ఇంట్లో ఇంకెవరు వాడరు కారు. సో ఇష్యూస్ అయితే మీరు 4 చెప్పారు, లైట్ ఇది క్లియర్ అయింది, హ్యాండిల్స్ సస్పెన్షన్ క్లియర్ అయింది, హెడ్ లైట్ క్లియర్ అయింది, ప్లస్ ఏసీ ఒక్కటి. ఇప్పుడు మీకు ఏసీ మీకు కావాలంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను మనం వీడియోలో యాడ్ చేస్తా నేను. ఓకే, అయితే ఇప్పుడు ఈ దీంట్లో ప్రాబ్లం అన్నట్టు, ఈ దీంట్లో ప్రాబ్లం ఉంది మీకు, ఇక్కడ నుంచి మంచి చల్లనే వస్తుంది, దాంట్లో చల్లనే వస్తుంది, ఇది ప్రాబ్లము. లెగ్ సైడ్కి వస్తే 2 వాటిలలో ప్రాబ్లం, హాట్ ఎయిర్ వస్తుంది, ఎంత 43 degrees సెంటిగ్రేడ్ వస్తుంది, దానికి ప్రూఫ్ ఉంది నా దగ్గర. బట్ వాళ్ళు ఇంకా ఏం చేస్తారో చూడలేదు వీళ్ళు, నాకు దీంట్లో అంటే ఈ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఈ మోడల్ వైజ్ గా చూస్తే కప్ హోల్డర్స్ లేకపోవడం. నేను గ్యారంటీ ఇస్తున్నానండి, ఈ ప్రాబ్లం ఈ వీడియో తర్వాత మీకు సార్ట్ అవుట్ అయిపోతుంది. అయితే చాలా సంతోషం, ఇట్లయితే చాలా చెప్పొద్దు. నేనైతే మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కార్ తీసుకుంటా అంటే టాటా అయితే వాడికి నేనే చెప్తున్నాను, వద్దు టాటా జోలికి వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఉన్నామేమో తెలియదు, బట్ ఇంకా కొని కావాలని ప్రాబ్లమ్స్ కవర్ తెచ్చుకోవద్దు అని చెప్తున్నాను. హెడ్ లైట్ అయితే ఇప్పుడు సెట్ అయింది కదా, దాని త్రో ఎలా ఉంటుందండి? దీనికైతే ఫాగ్ ల్యాంప్స్ రాలేవు, నైట్ టైం త్రో ఎలా ఉంటుంది? సరిపోతుందా మీకు? సరిపోతుంది, అంటే ఇప్పుడు కొత్త కదా, మంచి పవర్ ఇవన్నీ మంచిగా వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేను అనుకున్నానండి దీనికి, మనకి బండి పెద్దగా ఉంటుంది కదా, మా పిల్లలు కానీ మా వైఫ్ వాళ్ళు ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని నేను ఫుట్ రెస్ట్ అంటారు కదా స్టెప్, అది పెట్టిద్దాం అనుకున్నాను, అదొకటి ఇంకా కొన్ని చేయించాలనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను. బట్ ఈ ఇష్యూస్ తోనే సరిపోతా ఉంది నాకు, ఇంకా దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ ఆఫ్ మనీ, ఇప్పటికే 16 lakh అనేది, మళ్ళీ ఇంకా పెట్టిన 100 రూపాయలు కూడా వేస్ట్ అని ఫాగ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ వేయించలేదు ఇంతవరకు. అండ్ దీనికి PPF కోటింగ్ అన్నారు, అదన్నారు. నా కారు నేను ఒక షెడ్లో జాగ్రత్త పెట్టుకుంటాను, దీనిపైన పడుతున్న ఎక్స్ట్రా గీతలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సర్వీస్ సెంటర్ తీసుకుపోవడం రావడం దాంట్లో జరుగుతుంది, అంతకు మించి నాకు నేను వాడను దీన్ని. వాళ్ళ జనరల్ సర్వీస్ అయితే బాగానే చేస్తున్నారు, చెయ్యరు, వేస్ట్ సర్వీస్. వేస్ట్ అంటే నేను చెప్తున్నాను కదా సార్, దీని పేరు మార్చి టాటా కార్ అనకుండా వేస్ట్ కార్ అని, వేస్ట్ బ్రాండ్ అని పెడితే బెటర్ ఏమో. నేను ప్రతిదీ చూసుకోవాలి, ప్రతిదీ చిన్నపిల్లని మన స్కూల్ పంపిస్తే వచ్చినప్పుడు ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. వారు తీసేస్తారు, ఈ ప్రాబ్లం ఉందని ఒక 20 days తీసుకెళ్లారు కారు, ఒక్క మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. మళ్ళీ 20 days తర్వాత నేను పోయి అడిగితేనే సార్ 2 days ఇస్తున్నామన్నారు. అది ఇచ్చినప్పుడు సెకండ్ సర్వీస్ అప్పుడు వెనక అవి గ్యాప్స్, దాంట్లో మీరు ఇటుకెళ్ళి చూడొచ్చు. వాళ్ళు నన్ను ఎంత చెప్తున్నారంటే, మీరు లాక్ చేద్దాం ఒకసారి, మీకు ఇది చూడొచ్చు మీరు, ఈ ఇట్లా అనేది ఇది ఒక లెవెల్లో ఉంది, ఇది ఒక లెవెల్లో ఉంది, స్టెప్ వచ్చింది. నేను ఏంటి ఇది అని అడిగాను నేను, అంటే వాళ్ళు చెప్తారు మర్చిపోయాను దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది, చెప్పానా మీకు? ఈ డోర్ అనేది మనం పైకి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇలా వచ్చి ఇలా ఎక్కుతుంది విండోస్. దీన్ని ఫస్ట్ సర్వీస్ లో చెప్పాను నేను వాళ్ళకి, ఫస్ట్ సర్వీస్ లో చెప్తే వాళ్ళు సార్ ఒక పార్ట్ ఆర్డర్ పెట్టినాం, చేస్తున్నాం. సెకండ్ సర్వీస్కి వెళ్ళాను, సెకండ్ సర్వీస్ లో లైట్ కోసం ఏసీ కోసం ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు ఇది రాలేదు. ఒక మధ్యలో ఒక ఏజిఎం వచ్చిండు, అతను అంత వర్స్ట్ ఫెయిల్ అని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అతను ఏం చదువుకున్నాడో తెలియదు కానీ అతను ఏజిఎం, పేర్లొద్దు. సో అతని దగ్గర అన్ని గొడవలు అన్నాక అయిపోయింది. నేను వరంగల్కి వెళ్ళినాక చూసుకున్నా, ఇది లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఏంటి పార్ట్లు వెనక ఒకటి బ్లాక్ కలర్ అది ఉంటుంది, అది మిస్ అయింది, ఇట్లా ఇవన్నీ గ్యాప్స్ వచ్చినాయి. ఇదంతా వచ్చినాయంటే సార్ మేము అసలు దాన్ని ముట్టుకోలేదు కదా, ప్రాబ్లం ఎలా వస్తుంది అంటున్నారు. నేను అప్పుడు ఆలోచించలేదు, తర్వాత ఆలోచించాను. మీరు దీంట్లో విండో ప్రాబ్లం ఉన్నప్పుడు తీస్తారు కదండి, మీరు కరెక్ట్ ఫిక్స్ చేయలేదు, మీరు అలా అబద్ధాలు చెప్తే ఎలా అంటే, లేదు సార్ మీరు ఈసారి పంపించండి మేము చేస్తామని ఒక 2 months బ్యాక్ చెప్పాడు, మేము చేస్తామని. అది ఇంతవరకు కాలేదు. నేను అడిగితే ఏమన్నారు, మన దగ్గర బాడీ షాప్ ఓపెన్ అవుతుంది ఆటో నగర్లో పనమ దగ్గర, రాగానే మీకే ఫస్ట్ కాల్ చేస్తాను, 1 week గ్యారెంటీ అయిపోద్ది అన్నాడు. అలాంటి 2 months అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే అష్యూరెన్స్ కానీ దానికి కానీ అస్సలు వాళ్ళు నమ్మకూడదు, అంతే, ఇంకా నమ్మకూడదు. జీవితంలో ఒక మనిషి టాటాని అంత లవ్ చేసే వాళ్ళు, అంత టాటా అంటే ఇష్టం, టాటా గారి మీద అంత రతన్ టాటా గారి మీద, అవును. ఇప్పుడు ఇంత నమ్మకం ఒక్క బ్రాండ్ ఒక్క కార్ తో వెళ్ళిపోయింది. ఈ ఒక్క కార్ అంటే సార్ నేను చెప్తా ఉన్నారు, నేను
24 నవంబర్లో తీసుకున్న కారు. దానికంటే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్సాన్ అనేది అప్పటికి ముందు ఉన్నది. మా అత్తయ్య వాళ్ళు కూడా నెక్సాన్లో టాప్ అని తీసుకున్నారు. తీసుకున్న 1 మంత్కే లేదు, అసలు ఆన్ అవ్వడం లేదు. మళ్ళీ షోరూమ్కి పట్టుకుపోయారు, 2 డేస్ ఉంచుకున్నారు, పంపించారు. నాకు అప్పటికైనా బుద్ధి రావాలిగా, లేదు మన కార్ అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ తీసుకోకూడదు. నేను ఇలా 100% చెప్తున్నా. ఆ తీసుకునే టైంలో మన ఇండియన్కి నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది కార్. టాటా మోటార్స్ అనేది నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. నేను ఇప్పుడు దేవుని మొక్కుతున్నాను, మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా చెప్తున్నాను, మళ్ళీ పడిపోవాలి. టీసీఎస్లో 12,000 మందిని ఎలా అయితే తీసేశారో వీళ్ళ దాంట్లో కూడా తీసేయాలి. ఇలాంటి పిచ్చి మనుషుల్ని తీసేస్తేనే ఇది బాగుపడుతుంది. సర్వీస్ మెయిన్ ఎవరు చేస్తారు సార్. ఇప్పుడు ప్రతి కార్ సక్సెస్ అవ్వాలని లేదు. ఇది సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళు ఇచ్చిన తర్వాత సర్వీస్ ఉండాలి. ఎప్పుడైనా మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు కాదు, సర్వీస్ బాగున్నప్పుడే గ్రోత్ ఉంటుంది దాంట్లో. సో వీళ్ళు ఆ విషయంలో వాళ్ళు మారితే కానీ టాటా కార్లు కొనొద్దు. నేను ఇప్పటికి నాకు ఎంతమంది అడిగినా కూడా వాడికి ఎంత నచ్చినా కూడా వద్దు అని చెప్తాను. టాటా జోలికి వెళ్ళదు, ఏ మోడల్ అయినా ఓకే. సఫారీ అంటారు, హారియర్ ఈవీ అని తయారు చేశారు వాడు. దాంతో ఎన్ని అరాచకాలు చేస్తారో ఏమో తెలియదు కానీ అన్ని సెన్సార్స్ అసలు వద్దు. ఇంకా సెన్సార్స్ ఉన్న మాన్యువల్ ఉన్న టాటా జోలికే వెళ్ళదు. ఇంకా మిగతా బ్రాండ్లలో నాకు ఏ ప్రాబ్లం కాలేదు, కానీ ఈ మోటార్స్లలో అయితే వెళ్ళకూడదు. 100% చెప్తున్నా. మీరు ఇది తీసి ఇచ్చిన తర్వాత నాకు పెడితే నాకున్న సోషల్ నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అరే ఈ క్లిప్ ఒకటి పెట్టండి, టాటా కార్లు కొనవద్దు నా పేరు జీకే. ఇది పెట్టిస్తాను నేను. ఫైనల్లీ దీనికైతే మీరు ఎంత ఆన్ రోడ్ పెట్టారు, డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? అంటే నేను పాత కార్ ఎక్స్చేంజ్ చేశాను అన్నాను కదా, దానికి ఒక లోన్ ఉండే దానిపైన, అది అక్కడికి వెళ్ళిపోయింది. దాని తర్వాత డౌన్ పేమెంట్ ఆయన కలిపి ఒక 2.5 అలా అక్కడికక్కడ మేనేజ్ చేశాను. మా వైఫ్ కూడా జాబ్ చేస్తారు, సో తన పేరు మీదే తీసుకున్నాను. తన మీద లోన్లో అట్లా తీసుకున్నాను. ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది? 30,000 వస్తుందండి. 27 చేంజ్ అలా పడుతుంది. ఫర్ 5 years పెట్టుకున్నారా? లేదు, ఫర్ 7 years. టాప్ 7 years ఉంటుంది. వెహికల్ ఏ వెహికల్ తీసుకున్నా 7 years తీసుకున్నాను. అంటే ఇంకా నాకు ఇల్లు ఒకటి తీసుకున్నాను. ఆ ఈఎంఐ చూస్తే వాళ్ళు అన్నారు సార్ ఇంత వస్తుంది అంటే ఓకే ఫైన్, 7 years వరకు తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే దీంట్లో టాటా కార్లలో ఇది మెయిన్ ఇష్యూ అండి. ఎగ్జాక్ట్ ఇంకా ఇది మెయిన్ ఇష్యూ అన్నట్టు. ఇంకా నేను వాళ్ళని అడిగితే, నేను 5-6 months బ్యాకే మా ఫ్రెండ్ ఒకత నాకు ఒక రీల్ షేర్ చేశారు. ఇక్కడ సంథింగ్ ఏదో ఎక్స్ట్రా ప్లాస్టిక్ది వేస్తున్నారు డోర్కి. నేను వాళ్ళని సర్వీస్ సెంటర్ వాళ్ళని చాలా సార్లు అడిగాను, సరే ఇఫ్ యూ వాంట్ ఐ పే ఎక్స్ట్రా ఆల్సో, బట్ అది వేయండి. దీనివల్ల మీరు గమనించకపోతుండొచ్చు, డోర్ తీసినప్పుడు ఇప్పుడు వాటర్ పడింది. 2 days అవుతుంది నేను కార్ యూజ్ చేసి పెట్టినాను. ఇప్పుడు డోర్ తీస్తే ఇప్పుడు వాటర్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఒక 10 days తీయకపోతే రస్ట్ ఫామ్ అవుతుంది. ఒక 4-5 times అలా ఉంటే అయిపోతుంది. ఇదొక ప్రాబ్లం. వాళ్ళ దగ్గర ఎటువంటి అప్డేట్ లేదు. వేరే బండ్లలో ఎట్లా వస్తుందంటే అతను ఈ డిజైన్ ఇవ్వడం మంచిగా ఇచ్చాడు, పియానో ఇది ఇవ్వడము, బట్ వేరే కార్లలో దీనికి కనెక్ట్ ఉండదు. ఇది డోర్తో ఓపెన్ అవడంతో ప్రాబ్లం వస్తుంది. మరి దానికి ఎప్పుడు సొల్యూషన్ వస్తుందో ఏమో తెలియదు. అండ్ టైర్ మానిటరింగ్ ప్రెజర్ సిస్టమ్ ఏదో ఉంటుంది, TPMS ఉంటుంది. అది ఇచ్చిండు అంతే, అది ఎప్పుడు యూజ్ అవ్వదు. నాకు ఒకసారి ఫుల్ ఒక 20 days తర్వాత కార్ తీయాల్సి వస్తే అది అయితే ఎంతైతే చూపిస్తుందో అంతకు ఫ్లాట్ అయిపోయింది. ఏం లేదు, యూజ్ లేదు అది. నేను ఒకసారి వెళ్ళాను, బయట పెట్టించాను, TPMS లో అని చూపిస్తుంది. మరి ఎయిర్ పెట్టించినాక కూడా ఎందుకు వస్తుందని నేను సర్వీస్ పర్సన్ అడిగితే ఒక లాజిక్ చెప్పాడు. ఏంటంటే, సార్ మీరు బయట పెట్టించండి, ఆథరైజ్ దాంట్లో పెట్టించండి, పెద్ద పెద్ద పెట్రోల్ బంక్లలో ఉంటుంది, 1, 2, 3, 4 ఇలా ఈ సీక్వల్ ఎలా అంట. లేదు నేను ఫస్ట్ అది పెట్టించి ఇది పెట్టిస్తా అంటే రాదంట. అది ఇది ఇట్లా వెళ్ళాలంట, దట్టు దిగి చూసుకోవాలంట. వాళ్ళు చెప్పింది చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సిల్లీ ఆన్సర్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు, టాటా వాళ్ళు, సర్వీస్ సెంటర్ వాళ్ళు. చూడాలి ఎప్పటికైద్దో ఏమైందో. అందులో టాటాలో సర్వీస్ లో పనిచేసేది మన లోకల్స్. జర్మన్ మారుతిలో కానీ, స్కోడాలో కానీ, మెర్సిడీస్ వరకు పనిచేసేది మన హైదరాబాద్ వాళ్ళే. ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు పక్కకే ఉన్న వాళ్ళు సర్వీసులు తీసుకుంటారు. టాటాలో సర్వీస్ వాళ్ళకి ఎందుకంటే నెగ్లిజెన్సీ ఉంటుంది, అది ఎందుకల్లా ట్రైనింగ్ లేదు. ఇక వాళ్ళు ఇది టాటా అనేది మంచి బ్రాండ్ ఒకటి అయిపోయింది. ఎవరైనా కనుక వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, మంచి పొజిషన్కి వచ్చారు. మీరు ఎవడాడి ఏం చేస్తారో, నువ్వు కారు కొనాలనుకుంటున్నా అంటే అరే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ వైజ్ చూస్తే మన ఇండియన్ బ్రాండ్లలో ఏముంది, టాటా తీసుకో ఎవడైనా చూసి సేఫ్టీ. అండ్ ఇది రోహిత్ శర్మ గారితో నేను చెప్పాను, సార్ మీరు టాటా కార్ కదా మంచి సేఫ్టీ అని తీసుకున్నాను ఇవన్నీ అంటే, సేఫ్టీ వేరు ఇది వేరు సార్, మీరు అది ఎట్లా డిసైడ్ చేస్తారు, మీరు సేఫ్టీ వేరు ఇది వేరు అంటే నేను చెప్పేది కూడా వినట్లేతాను. నాకు ఏం అనవసరం సార్, నేను డ్రైవ్ చేయాలంటే నాకు ఏం పార్ట్స్ కావాలో మీరు చూసుకోండి, జాగ్రత్త డ్రైవ్ చేసుకోవడం నేను చూసుకుంటాను, 5 star రానివ్వను నేను, ఎప్పుడైనా తగులితే వస్తుంది. దానికి దీనికి ఎట్లా లింక్ పెడతారంటే నేను చెప్పేది కూడా వినట్లేతాను. మనం గుడ్డే తీసుకుని సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఎట్లా తెలుస్తాయి,
నేను మీరున్నారు ఏంటంటే మీరు నాకు అష్యూరెన్స్ అన్నాడు, మేము ఉన్నాము, మీకు ఏమైనా బాధ వస్తే చూసుకుంటామని. ఇక మీరే ఎలా చేస్తే ఎలా? సర్వీస్ వాళ్ళే కదా మీరు చేయాల్సింది. అది వాళ్ళ దగ్గర అసలు చెప్తున్నాను కదా, వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వట్లేరు, సాకులు వెతుక్కుంటున్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. నా ప్రాబ్లంకి పోయిన ప్రతిసారి ఈసారి ఉన్న అడ్వైజర్ ఇంకోసారి ఉండరు, ఈసారి ఉన్న మేనేజర్ ఉండరు. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ ఒక ఆమె ఉంటుంది, వర్స్ట్ క్యాండిడేట్ ఆమె కూడా. ఆమెతో మాట్లాడడం పక్క పెట్టేసిన నేను. నమస్తే నమస్తే అంటే పక్క వెళ్ళాం మనం, వద్దు. ఎంత ఉంది వీళ్ళతో, గలీజ్గా ఉంది వీళ్ళది అయితే, అసలు బాగలేదు. సో మీరు అడుగుతూ ఉన్నారు టాటా కార్ ఓనర్షిప్ రివ్యూ అని. సో చూశారు కదా, కస్టమర్ అస్సలు సాటిస్ఫై అయితే లేడు. అన్ని ఇష్యూస్, కంప్లైంట్స్, అసలు రికమెండ్ చేయట్లేదు టాటా బ్రాండ్ అనేది. సో మనకు వచ్చే వెహికల్ లక్కీ ఆర్ అన్లక్కీ వెహికల్ ఈ ఓనర్షిప్ అయితే ఉంది. సో మీ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటే నేను ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీరు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.